Hello aspirants, so welcome back to Competitive Hunters. SSC phase 13 notification is is released. సో ఈ ఎస్ఎస్సి ఫేస్ ఎగ్జామ్ గురించి చాలా మందికి కూడా తెలీదు. సో ఈ ఎగ్జామ్ ఎలా అప్లై చేయాలి, అసలు ఏ పోస్ట్ ఉంటుంది, ఇదంతా కూడా. సో దీని మీద నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేశాను. ఎలిజిబిలిటీస్ ఏంటి అండ్ ఎగ్జామ్ టైప్ ఎలా ఉంటుంది, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి. సో దీని గురించి A to Z మొత్తం కూడా ఒక వీడియో అనేది చేస్తున్నా. సో ఆ వీడియో యొక్క లింక్ మీకు ఇక్కడ కమెంట్ సెషన్ లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో త్రూ దట్ లింక్ యూ కెన్, అసలు ఏమి తెలియని వాళ్ళు ఏంటంటే త్రూ దట్ లింక్ యూ కెన్ గో అండ్ వాచ్ దట్. అండ్ సో ఇప్పుడు ఈ సెషన్ చేయాల్సిన అవసరం ఏంటి, ఈ వీడియో చూడాల్సిన అవసరం ఏంటి మీకు అని అంటే, ఈ ఫేజ్ ఎగ్జామ్ లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేవి ఉంటాయి. సో ఇది అప్లై చేయడమే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. సో అందుకని చాలా మంది అవాయిడ్ చేసేస్తుంటారు, అన్ని వెతుక్కుని మన ఎలిజిబిలిటీకి సంబంధించి ఎక్కడ ఏ పోస్ట్ ఉంటుందో తెలియదు. అండ్ ఇంకొకటి తలనొప్పి ఏంటి అని అంటే, ఇక్కడ రీజియన్స్ వైజ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఏమవుతుంది అని అంటే, జస్ట్ మీరు సిజిఎల్కి గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి మీరు గ్రాడ్యుయేట్స్ కనుక అయితే యూ కెన్ గో అండ్ జస్ట్ అప్లై, సింపుల్ గా అయిపోతుంది సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్. బట్ వేర్ యాజ్ కమింగ్ టు ఫేస్ మీకు రీజియన్ వైజ్ మీకు పోస్ట్ అనేది ఉంటుంది. ఓకే, అంటే సెంట్రల్ రీజియన్. సో ఇండియాని మీకు రీజియన్ వైజ్ గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ఎగ్జామ్ కోసము. సో సెంట్రల్ రీజియన్ అండ్ మీకు కేకేఆర్ అంటే కర్ణాటక కేరళ రీజియన్, ఇటు ఈస్ట్ రీజియన్, నార్త్ ఈస్ట్ రీజియన్, వెస్ట్ రీజియన్. సో ఇలాగా మీకు అన్ని సైడ్స్ డివైడ్ అవుతుంది. సో ఈ రీజియన్ అంటే ఏం లేదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ రీజియన్ అనుకోండి. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయే పోస్ట్ అన్ని కూడా సౌత్ రీజియన్ లో ఉన్న పోస్ట్ గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ రీజియన్ చూసుకుంటే ఏమేమి స్టేట్స్ వస్తాయి అకార్డింగ్ టు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి బోర్డ్ అని చూసుకుంటే ఏమొస్తుంది, తెలంగాణ, ఏపీ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి. సో ఈ 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. మీకు ఇవన్నీ కూడా ఏమొస్తుంది, దేని కింద వస్తుంది, సౌత్ రీజియన్ కింద వస్తుంది. సో అలాగా సెంట్రల్ రీజియన్ కింద కొన్ని స్టేట్స్ వస్తాయి. ఓకే, నార్త్ ఈస్ట్ కింద కొన్ని స్టేట్స్ వస్తాయి. అలాగా డిఫరెంట్ రీజియన్స్ ని బట్టి మీకు ఇక్కడ మీకు పోస్ట్ అనేది మీకు అవైలబుల్ లో చేస్తారనమాట ఎస్ఎస్సి ఫేస్ ఎగ్జామ్ లోని. సో కమింగ్ టు ఎలా అప్లై చేయాలి. ఓకే, పోస్ట్ అనేది, సో ఐ సెడ్ యూ ఇట్ ఈస్ ఎ వెరీ హెక్టిక్ అనమాట పోస్ట్ అప్లై చేయడానికి. సో ఏం లేదు, మీరు జస్ట్ ఎస్ఎస్సి ఫేస్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మీరు బేసిక్స్ అన్ని ఉంటాయి మీకు ఫస్ట్. సో అవన్నీ కూడా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మీకు సెంటర్ యొక్క 3 ఆప్షన్స్ అడుగుతుంది. సో 3 ఆప్షన్ కూడా ఫిల్ చేయండి. అప్పుడు మీకు పోస్ట్ దగ్గరకు వస్తుంది. పోస్ట్ డీటెయిల్స్ ఏ రీజియన్ ఎంటర్ చేయమని చెప్పి కొడుతుంది అనమాట. సో అక్కడ కింద ఆప్షన్స్ ఉంటుంది. మీకు సెలెక్ట్ చేయగానే సెంట్రల్ రీజియన్, ఈస్ట్ రీజియన్, నార్త్ ఈస్ట్ రీజియన్, అలాగా ఫ్యూ రీజియన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి అనమాట. సో మాక్సిమం ఏంటి అని అంటే సౌత్ రీజియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే ఇక్కడ మన సైడే వస్తుంది కాబట్టి. సౌత్ రీజియన్ అండ్ నార్త్ రీజియన్ కానీ ఇంకా సెంట్రల్ రీజియన్ కానీ ఎవరు కూడా పెట్టుకోరు ఇక్కడ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్. ఎందుకు అని అంటే అటుపక్క హై కాంపిటీషన్ ఉంటుంది. సో ఆల్రెడీ మనకు తెలిసిందే నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువగా ఐ మీన్ చాలా కాంపిటీషన్ ఇస్తుంటారు అనమాట. సో అటుపక్క ఏరియాస్ కాబట్టి వాళ్ళే అవి సెలెక్ట్ చేసుకుంటుంటారు. సో వాళ్ళకి కాంపిటీషన్ గా మనం వెళ్ళి వాళ్ళకన్నా హై కట్ ఆఫ్ తెచ్చుకోలేము. అండ్ అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఏముంటాంలే చపాతీలు, సుక్క రొట్టెలు తింటా అని చెప్పేసి మనం ఇక్కడే ఉన్నామని చెప్పి చాలా మంది కూడా ఇక్కడే అప్లై చేసుకుంటుంటారు. సో ఇక్కడ మీకు సౌత్ రీజియన్ లో ఏ పోస్టులు ఉన్నాయి. సో ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతుంది కొన్ని పోస్ట్ కి మీకు లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా కావాలి అని చెప్పి అడుగుతారు. టెక్స్టైల్స్ లో మీకు డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉంటది కొన్ని పోస్ట్ కి. అలాగా మీకు కనీసం ఈ యొక్క ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క బ్రాంచ్ ఒకటి ఉందని కూడా మీకు తెలిసి ఉండదు. సో అటువంటి బ్రాంచెస్ అన్ని కూడా మీకు కనిపిస్తుంటాయి. సో అప్పుడు ఏంటంటే చాలా మంది ఇంకా ఇవేమి మనకి ఎలిజిబుల్, మనం ఏమి దీనికి ఎలిజిబుల్
కాదు అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటారు విసుగొచ్చేసి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది పనికి వస్తుంది. సో మీరు ఏమీ వెతుక్కునే అంత పని లేకుండా ఓకే అండ్ వెతుక్కోవడం కష్టంగా ఉంటే సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ కోసమే. ఓకే, సో మీరు ఇక్కడ సౌత్ రీజియన్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ లోకి వస్తే, నెక్స్ట్ కింద క్వశ్చన్ లోకి వస్తే అక్కడ ఏముంటది అంటే మీకు పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది బోర్డు పైన సిఎస్ఆర్ 12825 అంటే ఇదేంటి పోస్ట్ కోడ్ అనమాట. సో మీకు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో మీరు అందులో ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ దానికి సంబంధించిన ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఉంటారో ఆ పోస్ట్ కి సంబంధించిన పోస్ట్ నేమ్ దాని కింద ఆటోమేటిక్ గా ఆటో టైపింగ్ లోని ఆటోమేటిక్ గా అది కింద వచ్చేస్తుంది. దానికి కిందే ఏమొస్తుంది, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దీనికి ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉండాలి, ఎలిజిబిలిటీస్ అని చెప్పేసి కింద ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటది. సో ప్రతి దానికి మీరు వెళ్ళి ప్రతి పోస్ట్ కి వెళ్ళి క్లిక్ చేసుకుని ఎలిజిబిలిటీ చూసుకోవడం అనేది ఖచ్చితంగా కష్టం అవుతుంది. సో అందుకని నేను మీకోసం ఈ వీడియో తీసుకొచ్చాను. సో మీకు ఇక్కడ ఏంటి అని అంటే మీకు పోస్ట్ కోడ్ విత్ పోస్ట్ నేమ్ అండ్ ఎలిజిబిలిటీస్ ఏంటి. ఓకే, నేను వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 10th క్లాస్ నీడెడ్ జాబ్స్. ఓకే, అలాగా 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఇలా ఓన్లీ వీటి మీదే అంటే ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా సర్టిఫికేట్స్, ఐటీఐ సర్టిఫికేట్ లేకపోతే డిప్లొమా ఇటువంటి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకుండా ఓన్లీ గ్రాడ్యుయేషన్, ఓన్లీ ఇంటర్మీడియట్, ఓన్లీ 10th క్లాస్ ఇలా ఉండే ఎలిజిబిలిటీస్ ఉన్న పోస్ట్, అది కూడా సౌత్ రీజియన్ లో ఏమేం పోస్టులు ఉన్నాయి అని చెప్పి మీకోసం నేను ఈ సెషన్ ని తీసుకుని వచ్చాను. ఓకే, సో ఫస్ట్ మనము 10th క్లాస్ కి ఎలిజిబుల్ ఉన్న పోస్ట్ ఏమైతే ఉన్నాయో అది చూద్దాము. సో వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. సో డోంట్ స్కిప్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ కి సంబంధించి కాబట్టి, మీ లైఫ్ కి సంబంధించి కాబట్టి, మీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి డోంట్ స్కిప్, ఎండ్ వరకు కూడా చూడండి. సో ఏమేమి ఎలిజిబుల్ అనేది, కొన్నిటికి స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే బైపీసీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది సో కొన్నిటికి బైపీసీ అడుగుతున్నాడు అండ్ మాస్టర్స్ సంబంధించింది కూడా ఉంది. సో అందులో ఏ మాస్టర్స్ చేసి ఉండాలి, సో ఇటువంటివి అంటే కొన్ని స్పెసిఫిక్ చేసి ఉన్నారనమాట పోస్ట్ కి. సో అది నేను మీకు చెప్తాను ఏ పోస్ట్ దగ్గరకు వస్తే ఆ పోస్ట్ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అనేది. సో ఎండ్ వరకు కూడా చూడండి, డోంట్ స్కిప్. ఓకే, సో ఫస్ట్ మనము ఏంటి 10th క్లాస్ ఎలిజిబుల్ ఉన్న పోస్ట్ మనం చూద్దాం సౌత్ రీజియన్ లో. సో సౌత్ రీజియన్ అంటే ఏ స్టేట్స్ వస్తాయి, ఏపీ, తెలంగాణ, పుదుచేరి అండ్ తమిళనాడు. సో ఈ 4 స్టేట్స్ అనేవి మనకు వస్తాయి ఏంటి ఎస్ఆర్ రీజియన్ లో. సో మీకు ఇక్కడ పోస్ట్ కోడ్ కూడా అలానే ఉంటుంది. సో సౌత్ రీజియన్ కాబట్టి ఎస్ఆర్ అనేది మీరు చూసుకుంటే ప్రతి దగ్గర కామన్ గా ఉంది. సో ఎస్ఆర్ ఈస్ క్వైట్ కామన్. ఓకే, సో ఎస్ఆర్ 1282825. సో ఇది పోస్ట్ కోడ్. సో మీకు ఈ డీటెయిల్స్ కావాలి అంటే యూ కెన్ టెలిగ్రామ్ లో జాయిన్ అయితే సో ఈ పోస్ట్ కోడ్ దీని డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ అదర్ పోస్ట్ కి సంబంధించి లేకపోతే అదర్ రీజియన్స్ కూడా మేము అప్లై చేసుకుంటాము. సో అదర్ రీజియన్స్ లో కూడా పోస్ట్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి అని చెప్పి మీ రిక్వెస్ట్, ఇంకేమైనా ఉన్నా అదర్ డౌట్స్ ఏమైనా ఉన్నా సో యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో ప్రతి కమెంట్ నేను చూస్తాను, నేను చూసి రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మీరు పర్సనల్ గా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో ఇన్స్టాగ్రామ్ లో కూడా యూ కెన్ టెక్స్ట్ మీ. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ డీటెయిల్స్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే సో టు ఈ కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి యూ కెన్ ఆల్సో టెక్స్ట్ మీ ఇన్ ది ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ అండ్ ఎస్ఎస్సి ఫేస్ గురించి ఇంతకు ముందు అంటే A to Z మొత్తం డీటెయిల్స్, సో పిన్ టు పిన్ డీటెయిల్స్ ఒక సెషన్ చేస్తున్నాను అంతకు ముందే. సో దాని యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెషన్ లో 3 links I will provide you in the comment section. Okay, it would be easy for you. సో టెక్నికల్ అటెండెంట్. సో మీకు టెక్నికల్ అటెండెంట్, సో దీనికి జస్ట్ 10th క్లాస్ ఒకటి చేస్తుంటే మీరు సరిపోతుంది. సో అదర్ క్వాలిఫికేషన్ అండ్ కొన్ని పోస్టులు కూడా ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతారు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, 4-wheeler ఇలా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతారు. కొన్నిటికి ఐటీఐ సర్టిఫికేట్ అడుగుతారు. అపార్ట్ ఫ్రమ్ 10th క్లాస్ అంటే 10th క్లాస్ తో పాటు అడిషనల్ గా ఇవన్నీ అడుగుతారు.
అడిగిన పోస్ట్ కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను డిలీట్ చేసేసి నేను మీకు ఓన్లీ 10th క్లాస్ ఎలిజిబుల్ ఉన్న వరకే నేను మీకు ఇక్కడ మీకు ఏవైతే పోస్ట్ ఉన్నాయో సో ఆ పోస్ట్ వరకే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నా. ఓకే, 12925. సో 12925 పోస్ట్ కోడ్ వచ్చేసి ఏంటి, టెక్నికల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్. సో ఇది ఒక పోస్ట్ అనమాట, ఏంటి టెక్నికల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్. సో ఇవన్నీ కూడా 10th క్లాస్ ఎలిజిబిలిటీస్. సో 10th క్లాస్ ఎలిజిబిలిటీస్ మీద మీకు వచ్చే పోస్ట్ ఏవైతే ఉన్నాయో సో దాని శాలరీ ఎంత ఉంటుందని చాలా మందికి డౌట్ వస్తుంది. సో మీకు స్టార్టింగ్ రేంజ్ అనేది 15 to 18 మధ్యలో నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ, బేసిక్ శాలరీ అనేది మీకు ఉండొచ్చు. ఓకే, సో అది పోస్ట్ బట్టి అది వ్యారీ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ SR 13425 ల్యాబ్ అటెండెంట్. ఏంటి, ల్యాబ్ అటెండెంట్ అనమాట. సో ఈ 3 పోస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 10th క్లాస్ చదువుకుని ఉంటుంది. ఏ స్కూల్ అయినా కావచ్చు. సో 10th క్లాస్ అంటే ఖచ్చితంగా మీకు ఉండే సబ్జెక్ట్స్ అందరికీ కామన్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇవే కామన్ గా ఉంటాయి కాబట్టి మీకు ఇందులో ఏమి స్పెసిఫికేషన్స్ ఏమి ఉండవు. అండ్ అడిషనల్ 10th అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఐటీఐలో డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. కొన్నిటి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు, 10th క్లాస్ అయినా సరే ఎలిజిబిలిటీ. సో వీటికి ఏమి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ కనుక మీరు చదువుకున్నట్లయితే విత్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గవర్నమెంట్ చేత రికగ్నైజ్ అయిన ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు కనుక పాస్డ్ అవుట్ అయితే మీరు ఈ పోస్ట్ 10th క్లాస్ పోస్ట్ కి మీరు ఎలిజిబుల్. ఓకే, అండ్ ఇందులో మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఇంత రావాలి అంత రావాలి అని ఏం లేదు. మీరు జస్ట్ పాస్ అయి ఉన్నా సరే మీకు సరిపోతుంది. ఓకే, ఈ 10th క్లాస్ వరకు ఈ 3 పోస్ట్ కి మీకు ఏమి మార్క్స్ కూడా ఏమి హై క్యాడర్ లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఏం లేదు. జస్ట్ క్వాలిఫై అయినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ వస్తుంటాయి అనమాట స్టూడెంట్స్ కి. సో అందుకే నేను ఐఎమ్ క్లారిఫైయింగ్ యూ. సో చాలా డీప్ గా నేను మీకు అన్ని కూడా డౌట్స్ ఏమీ లేకుండా చెప్తున్నాను. సో ఎండ్ వరకు కూడా చూడండి ఇంట్రెస్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఎవరైతే చేసి ఉంటారంటే +2 10th తర్వాత మనం చదువుతాం కదా. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో SR 1125. సో పోస్ట్ కోడ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్. ఏంటి, ల్యాబొరేటరీ. సో మనకి ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th క్లాస్ ఇన్ సైన్స్ విత్ బయాలజీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్. సో 12th క్లాస్ లో మీకు సైన్స్ ఉండాలి. 12th క్లాస్ ఇన్ సైన్స్ విత్ బయాలజీ or agriculture యాజ్ మెయిన్ సబ్జెక్ట్. సో బయాలజీ అండ్ అగ్రికల్చర్ మీకు 12th క్లాస్ లో అంటే మీ ఇంటర్మీడియట్ లో మీకు ఒక మెయిన్ సబ్జెక్ట్ గా ఉండాలి. సో మీరు చదువుకున్న కోర్సులు అంటే 12th క్లాస్ చదివి ఉంటే మీరు ఇంటర్మీడియట్, సో అందులో మీకు బయాలజీ ఆర్ అగ్రికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ గా ఉంటే సో వాళ్ళు ఈ యొక్క పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, సో వీళ్ళు ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే పోస్ట్ కి ఎలిజిబుల్ అయిపోతారు. సో ఎంపీసీ ఇంకా సిఈసి వీళ్ళు ఇంకా చేస్తుంటారు కదా. సో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదు ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ బైపీసీ వాళ్ళు దీనికి ఖచ్చితంగా ఎలిజిబుల్లే. బయాలజీ మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ అగ్రికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ ఉన్న ఇంటర్మీడియట్ కోర్సెస్ ఏమైనా చేస్తున్నా సో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. నెక్స్ట్ హిందీ టైపిస్ట్. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి హిందీ టైపిస్ట్. సో ఆబ్వియస్ గా హిందీ టైపింగ్, సో తెలుగు ఇంగ్లీష్ కాదు, సో హిందీ టైపింగ్ మీకు తెలిసి ఉండాలి. సో అది కూడా ఎంత అనంటే విత్ 30 word per minute. 30 word per minute మీరు కొట్టగలగాలి. 30 word per minute. సో మీకు ఇంటర్మీడియట్ తో పాటు ఇంటర్మీడియట్ మీరు ఏ ఇంటర్మీడియట్ అయినా చేసి ఉండొచ్చు. అది బైపీసీ అయినా ఎంపీసీ అయినా సిఈసీ అయినా ఏదైనా సరే ఆర్ ఈక్వివాలెంట్ ఇంటర్మీడియట్ అంటే డిప్లొమా అయినా చేసి ఉండొచ్చు. సో మీరు ఏదైనా 12th క్లాస్ ఆర్ డిప్లొమా ఏదైనా చేసి ఉండొచ్చు. సో దాంతో పాటు మీకు గనక హిందీ టైపింగ్ వచ్చి ఉంటే సో అది కూడా ఎంత స్పీడ్, మీరు 30 words కొట్టగలగాలన్నమాట. 30 words యూ షుడ్ బి ఏబుల్ టు టైప్ విత్ ఇన్ 1 minute లో 30 words
స్పీడ్ మీరు టైప్ చేయగలగాలి. సో అప్పుడు మీరు దీనికి ఎలిజిబుల్ అయిపోతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి అసిస్టెంట్ సూపరింటెండెంట్ టెక్నికల్. సో ఇది కూడా దీనికి కూడా ఎలిజిబిలిటీ ఇంటర్మీడియటే. సో ఇంటర్మీడియట్ లో ఏంటి అంటే 50% మార్క్స్. సో మీకు మార్క్స్ అనేవి మెన్షన్ చేయకపోతే సో మీకు అక్కడ మీరు జస్ట్ క్వాలిఫై అయినా సరిపోతుంది అనమాట. కానీ మీకు అక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేశాడు అని అంటే సో ఖచ్చితంగా మీరు ఆ మార్క్స్ అనేవి మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. సో 50% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలంట మీ ఇంటర్మీడియట్ లో. అండ్ దాంతో పాటు సో ఇది అనేది మనకి ఇంటర్మీడియట్ లో కాదు, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో. సో దేర్ ఇస్ ఎ మిస్టేక్. సో ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ అనమాట, ఇంటర్మీడియట్ కాదు. సో ఈ పోస్ట్ కి 50% మార్క్స్ ఉండాలి. అండ్ సెకండ్ క్లాస్ మీకు వచ్చి ఉండాలి. సో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఉంటది కదా ర్యాంకింగ్ వైజ్. సో అలా సెకండ్ క్లాస్ లో మీకు బ్యాచిలర్ డిగ్రీస్ ఉండాలి. సో బ్యాచిలర్ డిగ్రీ అది కూడా మీకు పర్టిక్యులర్ గా చూసుకుంటే బాటనీ, అది కూడా పర్టికులర్ గా చూసుకుంటే ఎంటమాలజీ, జియాలజీ. సో మీకు ఇదైతే 50% మార్క్స్ ఉండాలి. అండ్ దీనికి ఎలిజిబుల్ బ్రాంచెస్ ఏంటి అంటే మీకు సెకండ్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి విత్ జియాలజీ, బాటనీ, అగ్రికల్చర్, సెరికల్చర్, కెమిస్ట్రీ. సో ఓకే, ఇది నేను కొంచెం బ్రీఫ్ గా నేను ఇక్కడ రాస్తాను మీకు. ఓకే, SR 12425. సో దీనికి సంబంధించిన మీకు డీటెయిల్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ చేస్తాను. సో యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో ఈ డేటా అంతా మీకు ఉంటుంది. ఇంకేమైనా అడిషనల్ డేటా కావాలన్నా కానీ యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో టెక్నికల్, సో ఇక్కడ ఏంటి మీకు 50% మార్క్స్ అయితే ఉండాలి. సో ఇందులో మీకు ఎంటమాలజీలోని, సో జియాలజీలో, సో మీకు డీటెయిల్స్ చెప్పాయి కదా అన్ని సబ్జెక్ట్స్ లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కనుక చేసుంటే విత్ 50% మార్క్స్ ఆర్ సెకండ్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసుంటే మీరు ఖచ్చితంగా ఈ పోస్ట్ కి అంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ టెక్నికల్ పోస్ట్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది గ్రాడ్యుయేషన్ కింద వస్తుంది. సో బై మిస్టేక్ గా ఇది ఇక్కడ వచ్చేయడం జరిగింది. సో ఇది గ్రాడ్యుయేషన్ లో రావాల్సింది. ఓకే ఓకే సో నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకుంటే ఏంటి గ్రాడ్యుయేషన్ లెవెల్లోని. సో SR 11225. సో సైంటిఫిక్ అసిస్టెంట్. సో సైంటిఫిక్ అసిస్టెంట్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. సో మీకు దీని ఎలిజిబిలిటీ ఏంటి, BSc బాటనీ ఆర్ జియాలజీ. సో మీరు BSc ఎందులో చేసి ఉండాలి, BSc బాటనీ, జువాలజీ ఆర్ అగ్రికల్చర్. సో మీరు ఈ 3 బ్రాంచెస్ నుంచి మీరు కనుక BSc చేసుంటే సో యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ దిస్. సో బాటనీ, జియాలజీ, అగ్రికల్చర్ కనుక మీరు చేసుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ గా మీరు ఈ పోస్ట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పోస్ట్ వచ్చి అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్. వాట్ అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్. సో మీకు అడ్మినిస్ట్రేటర్ అని చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు డిగ్రీ చేసి ఉండాలి, అది కూడా ఎనీ వన్ ఆఫ్ ది సోషల్ సైన్స్. అంటే సోషల్ సైన్స్ అంటే ఏ సబ్జెక్ట్స్ వస్తాయి, ఎకానమీ, సోషియాలజీ. సో ఇటువంటి సబ్జెక్ట్స్ నుంచి అంటే సోషల్ సైన్స్ కింద ఉన్న సబ్జెక్ట్స్. సో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది సోషల్ సైన్స్ కిందకి వస్తుందా రాదా అని. సో ఇలా సోషల్ సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ లో మీరు కనుక డిగ్రీ చేసుంటే సో అప్పుడు మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో డిగ్రీ ఇన్
ఎనీ వన్ సబ్జెక్ట్ ఇన్ సోషల్ సైన్స్. సబ్జెక్ట్ ఇన్ సోషల్ సైన్స్. సో సోషల్ సైన్స్ లో ఏ సబ్జెక్ట్ చేసినా మీరు ఈ పోస్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పాను మీకు పర్టికులర్ గా స్పెసిఫిక్ గా కొన్ని ఉంటాయన్నమాట, ఈ కోర్స్ ఈ బ్రాంచ్ ఉండాలి అని చెప్పి. సో అందుకే ఎండ్ వరకు చూడండి అని చెప్తుంది మీకు. నెక్స్ట్ ఇంకొక పోస్ట్ వచ్చేయండి అప్పర్ డివిజనల్ క్లర్క్. వాట్ అప్పర్ డివిజనల్ క్లర్క్? సో ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్ అంటే ఆబ్వియస్ గా మీకు టైపింగ్ తెలిసి ఉండాలి. సో మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ టైపింగ్ అయితే ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఓకే, అప్పర్ డివిజనల్ క్లర్క్. సో నెక్స్ట్ 13725 పోస్ట్ టెక్నికల్ అసిస్టెంట్. వాట్ టెక్నికల్ అసిస్టెంట్? సో దీనికి కూడా సేమ్ ఏంటి, బిఎస్సి బాటనీ జియాలజీ అగ్రికల్చర్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్ కూడా మీరు ఎలిజిబుల్. ఓకే, ఏంటి బిఎస్సి ఇన్ బాటనీ ఆర్ జియాలజీ ఆర్ అగ్రికల్చర్. సో ఈ 3 బ్రాంచెస్ లో మీరు ఏ బ్రాంచ్ నుంచైనా ఏ కోర్స్ నుంచైనా బిఎస్సి చేస్తుంటే యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్. నెక్స్ట్ పోస్ట్ గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్. సో ఇది అనేది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పోస్ట్ చెప్పాలంటే. మీకు ఎన్సిసి సర్టిఫికేట్ మీకు ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎన్సిసిలో అది కూడా సి సర్టిఫికేట్. మీరు ఏదైనా డిగ్రీ చేస్తుండొచ్చు. ఓకే, దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ, అది మీరు గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్, లేకపోతే ఏదైనా ఏ డిగ్రీ అయినా ఏ ఇంజనీరింగ్ అయినా చేస్తుండొచ్చు. బట్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ ఎన్సిసి సి సర్టిఫికేట్. వాట్ సి సర్టిఫికేట్ ఉండాలి. సో మీకు ఎన్సిసి సర్టిఫికేట్స్ లో కూడా మీకు టైప్స్ ఉంటాయి. సో అందులో సి సర్టిఫికేట్ మీకు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ 2 కాంబినేషన్ సర్టిఫికేట్స్ మీకు గనక ఉంటే ఏంటి, ఎనీ డిగ్రీ అండ్ ప్లస్ సి సర్టిఫికేట్, ఎన్సిసి సి సర్టిఫికేట్, అది కూడా ఓన్లీ గర్ల్స్ మాత్రమే. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో బాయ్స్ ఎలిజిబుల్ కాదు. సో గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ కాబట్టి గర్ల్స్ లో ఎవరైనా ఇలా ఇది ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా వీలైతే చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి. సో దీనికి మీకు కావాల్సింది ఏంటి అని అంటే బిఎస్సి స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథ్స్. అంటే మీరు బిఎస్సి ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథ్స్. సో మీరు ఇందులో స్టాటిస్టిక్స్ లో కానీ లేకపోతే మ్యాథ్స్ లో కానీ మీరు బిఎస్సి చేసి ఉంటే మీరు ఈ పోస్ట్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. నెక్స్ట్, సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మీరు బిఎస్సి ఏంటి ఎంటమాలజీ, జియాలజీ, సో వీటిల్లో ఎక్సెట్రా సెరికల్చర్ ఇటువంటి సైన్స్ కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ లో మీరు కనుక చేస్తుంటే బిఎస్సి, సో యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ ఆల్సో. నెక్స్ట్ ఇవి వచ్చేసి మాస్టర్స్ అనమాట, అంటే పీజీస్. సో మాస్టర్స్ కి సంబంధించి మనం చూసుకుంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్. సో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సో దీనికి మనకి ఎలిజిబిలిటీ చూసుకుంటే మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ ఆర్ సోషల్ సైన్స్. సో దీనికి ఎలిజిబుల్ ఏంటి, మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ ఆర్ సాయిల్ సైన్స్. సోషల్ సైన్స్ కాదు, సోషల్ సైన్స్ అని చెప్పినట్టున్నా, సాయిల్ సైన్స్. సో ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. సో మీరు కనుక ఏంటి మాస్టర్స్ ఇందులో కెమిస్ట్రీలో కూడా మాస్టర్స్ ఉంటుంది. ఓకే, చాలా మంది అనుకుంటుంటారు లోపల ఏంటి అని అంటే నార్మల్ గా ఎస్ఎస్సి లెవెల్ ఎగ్జామ్స్ లో కెమిస్ట్రీ చదవడమే మాకు పెద్ద చుక్కలు కనిపిస్తున్నాయి, ఇంకా కెమిస్ట్రీలో మాస్టర్స్ ఏం చేస్తాము అని అనుకుంటుంటారు. ఇలా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ అగ్రికల్చర్ కెమిస్ట్రీ లేకపోతే సాయిల్ సైన్స్ లో మాస్టర్స్ చేసినా సరే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఏంటి, ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్. సో ఏంటి ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్? సో ఇందులో మీరు ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్. వాట్ బ్యాచిలర్స్
degree in agriculture or science with chemistry. Bachelor's degree with agriculture or science విత్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి ఇందులో. ఓకే, సో దీనికి సంబంధించి కోర్స్ కనుక చేసుంటే ఎవరైనా చదివి ఉంటే సో వాళ్ళు ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్ గా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అంటే ఒక మేజర్ బెనిఫిట్ ఆర్ ప్లస్ పాయింట్ చెప్పొచ్చు మన ఎస్ఎస్సి కేసు ఏంటంటే ఇట్ ఈస్ ఏ సింగిల్ ఎగ్జామ్. సో దీనికి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ లో మీకు ఎగ్జామ్ లో మీరు జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో గ్రాడ్యుయేషన్ పోస్ట్, ఇంటర్ లెవెల్, 10th లెవెల్, సో ఇలాగా ఏ లెవెల్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 లెవెల్లో జాబ్స్ అంటే మీరు ఎస్ఎస్సి ఫేస్ ఎగ్జామ్ ద్వారా, సో అందుకే నేను లాస్ట్ వరకు చూడమని చెప్పాను. సో ఇంపార్టెంట్ పాయింట్ చెప్దామని. సో ఏంటి, మీరు గ్రాడ్యుయేట్స్ కనుక అయ్యి ఉంటే ఆబ్వియస్ గా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్ పోస్ట్ కి అండ్ ఆల్సో 10th క్లాస్ లెవెల్ పోస్ట్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు 3 పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే 3 లెవెల్ పోస్ట్ మీకు పేపర్ కూడా ఎలా ఉంటుంది అని అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ కి అంటే మీరు ఎక్కడైనా సరే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసినా సరే, వీటిల్లో ఏ పోస్ట్ కి అప్లై చేసినా సరే అది గ్రాడ్యుయేషన్ లెవెల్లే ఉంటుందన్నమాట. అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ మీరు అప్లై చేస్తే ఎవరు ఏ పోస్ట్ కి అప్లై చేసినా సరే అందరికి కామన్ గా మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ కి ఒక పేపర్ అనేది ఉంటది. ఓకే, అది సైంటిస్ట్ కి కావచ్చు, లేకపోతే క్లర్క్, డివిజనల్ క్లర్క్, అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ కావచ్చు, ఏ పోస్ట్ కి అప్లై చేసినా గ్రాడ్యుయేషన్ మొత్తానికి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ అన్నిటికీ ఒకే ఒక పేపర్ అనేది ఉంటది, ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటది అందరికీ కూడా. షిఫ్ట్స్ అనేది కామన్ గా జరిగేది షిఫ్ట్ వైజ్ గా ఉంటది, అది పక్కన పెడితే అది తెలిసిన విషయమే అందరికీ కూడా. సో మీకు ఒక పేపర్ ఉంటుంది అనమాట అందరికి కామన్ గా. ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్, సో మీరు ఏ పోస్ట్ కి సేమ్ అలా ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఏ పోస్ట్ కి అప్లై చేసినా సరే మీకు పోస్ట్ వైజ్ గా అంటే మీరు ల్యాబొరేటరీ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు కాబట్టి ల్యాబొరేటరీ గురించి ఏమైనా అడుగుతారేమో అని అనుకుంటుంటారు చాలా మంది. అలాగే ఏమీ లేదు, అందరికి కామన్ గానే క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. ఓకే, సో మీరు గ్రాడ్యుయేషన్, సో మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా 3 లెవెల్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకటి గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, 10th క్లాస్ లెవెల్. ఒకవేళ మాస్టర్స్ కూడా చేస్తుంటే మీరు 4 లెవెల్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 4 లెవెల్స్ కి అప్లై చేసినప్పుడు 4 ఎగ్జామ్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒక ఎగ్జామ్ లో మీరు 4 పోస్ట్ కి మీరు ఒక ఎగ్జామ్ ఇచ్చేసి క్వాలిఫై అయితే 4 ఏదో ఒకటి వస్తుందిలే అని అనుకోవడానికి లేదు. సపరేట్ గా మీరు 4 ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాల్సిందే. ఒకవేళ మాస్టర్స్ కూడా చేస్తుంటే, లేదు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తున్నామంటే ఖచ్చితంగా 3 ఎగ్జామ్స్ కి 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కి అప్లికబుల్ అవుతారు. సో 3 ఎగ్జామ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ 3 ఎగ్జామ్స్ అటెండ్ చేయాలి. అండ్ ఇంకొక కామన్ డౌట్ వచ్చేది ఏంటంటే ఈ 3 ఎగ్జామ్స్ వేరే వేరే సెంటర్స్ లో పడితే అప్పుడు ఏం చేయాలి, అంటే ఒకే రోజు వేరే వేరే సెంటర్స్ లో పడితే అప్పుడు ఏం చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది. సో మాక్సిమం మీకు ఇప్పటి వరకు చూసుకుంటే వచ్చిన అంటే మీకు ఇచ్చేది కూడా ఎలా ఇస్తారంటే అలాట్మెంట్. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, గీతానో లేకపోతే రవీనో ఎవరో ఒక పర్సన్ ఉన్నారు. సో గీత అనే ఒక అమ్మాయి సో 3 లెవెల్స్ కి అప్లై చేసుకుంది ఎగ్జామ్ కి సపోజ్ అనుకుంటే. సో ఆ 3 లెవెల్స్ కి అప్లై చేస్తుంటే 3 లెవెల్స్ ఎగ్జామ్స్ మీకు ఒకే రోజు ఒకే సెంటర్ లో ఇస్తారనమాట. మేబీ అది కంటిన్యూటీ ఉండొచ్చు, లేదంటే ఒక షిఫ్ట్ గ్యాప్ అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, బట్ ఒకే రోజు అయితే ఖచ్చితంగా మీకు పడే అవకాశాలు ఉన్నాయి. సో మాక్సిమం మీకు అలా అలాట్ చేయడానికి ఎగ్జామ్ షెడ్యూల్ అలాట్ చేయడానికి మీకు అలానే ఉంటది. వెరీ రేర్ కేసెస్ లో పక్క రోజు పడ్డము ఇలా అయితే ఉంటది. బట్ ఒకే రోజు ఇదైతే ఖచ్చితంగా జరగదు. ఒకే రోజు ఒక సెంటర్ లో ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇచ్చి నెక్స్ట్ షిఫ్ట్ కి ఇంకొక సెంటర్ లో ఇంకొక ఎగ్జామ్ ఇచ్చి సో ఇలా అయితే ఉండదు. సో అదనేది ఇంపాసిబుల్. ఇక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్ అటెంప్ట్ చేసి ఒక ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక సెంటర్ కి వెళ్ళి అక్కడ అటెంప్ట్ చేసేలా అయితే ఉండదు. ఇస్తే ఒకవేళ కంటిన్యూగా ఇచ్చిన ఒక సెంటర్ లోనే మీకు 3 లెవెల్స్ కి కంటిన్యూగా ఎగ్జామ్స్ ఒక
ఒక సెంటర్లోనే మీకు ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇటువంటివే డౌట్స్ ఉంటాయి జనరల్గా స్టూడెంట్స్ కి. సో అటువంటి ఏమి వరీ కావద్దు. ఒకవేళ ఇంకో సెంటర్ ఇస్తారేమో, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో సెంటర్కి వెళ్ళాలేమో అని చెప్పేసి డౌట్లు వస్తుంటాయి. అలా ఏమి ఉండదు. మీకు కంటిన్యూగా ఒకవేళ ఇచ్చినా ఒకే సెంటర్లో ఇస్తారు. సో మీరు ఇలా బయటకు వచ్చి కొంచెం లంచ్ తినో లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసుకునో ఏమైనా రివైజ్ చేసుకుని మీరు అలా వెళ్ళిపోవడానికి ఉంటుంది నెక్స్ట్ అదే సెంటర్లో నెక్స్ట్ ఎగ్జామ్కి. సో ఇలానే మీకు ఉంటుంది. సో యూ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇంకేమైనా ఫర్దర్గా ఈ ఎగ్జామ్ గురించి కానీ, పోస్ట్ కోడ్స్ గురించి, పోస్ట్ ఎలిజిబిలిటీస్ కానీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ ఇంకేమైనా ఫర్దర్గా ఇంకేమైనా మాట్లాడాల్సి ఉంటే, కాన్వర్సేషన్ చేయాల్సి ఉంటే, సో ఓకే టెక్స్ట్ మీ ఇన్ ది ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఎస్ఎస్సి ఫేస్కి ఎగ్జామ్ సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీకు కింద కమెంట్ సెషన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా సెషన్ అనేది మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటేనే కదా లాస్ట్ వరకు చూస్తారు. సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, సో బాయ్ ఆస్పిరెంట్స్. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. హలో, బాయ్ ఆస్పిరెంట్స్.